బాధపడుతుంటారు. ఒక ఊరికి ఒక వ్యక్తి కూడా ఎక్కడ కనిపించడు. ఈ వ్యాపారం మీరు మండలంలో ప్రారంభించండి, నియోజకవర్గం అయి ఉండొచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్ అయి ఉండొచ్చు, ఎక్కడైనా గానీ ఈ వ్యాపారం చాలా బాగా రన్ అవుతుంది. మీ ఇన్వెస్ట్‌మెంట్‌కు రూపాయికి రూపాయి ఆదాయం ఉంటుంది. ఈరోజు మీరు రూ. 2000 సరుకు తెచ్చారు. రూ. 2000 రూ. 4000 మీకు అమ్మకం వస్తుంది. అలాగే రూ. 1000 సరుకు తెచ్చారు. రూ. 2000 మీకు అమ్మకం వస్తుంది. 1000 ఆదాయం వస్తుంది. ఎక్కడికో ఒక వ్యక్తి కాడికి పనికి పోతే ఈరోజు మార్కెట్‌లో ఒక జాబ్‌కెళ్తే, ఒక వర్క్‌కెళ్తే మీకు 10,000 నుంచి 12,000 మధ్యన ఇస్తున్నారు. కొన్ని చోట్లయితే 8,000 ఇస్తున్నారు. 12 గంటలు డ్యూటీ చేయమంటున్నారు. దాంతో పోలిస్తే ఇది చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మీకు కష్టపడే మనస్తత్వం ఉండి, ఓపికతో మీరు ఒక సెంటర్ పెట్టి నమ్ముకొని ఉండగలిగితే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఫస్ట్‌లో కొత్తగా అనిపిస్తుంది. తర్వాత అయితే అలవాటైతే మీకు చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ పెట్టుబడి ఏందంటే ఓ 3 చక్రాల బండి మీరు ఏదైనా తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఓ 4 చక్రాల బండి అయినా తీసుకొని అవి వేడిగా ఉండటానికి 3 చక్రాల బండి అయితే మీరు బండికి సెంటర్